హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 21 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. రూమ్లోకి వెళ్ళిన వర్ష బెడ్ మీద కూర్చొని వరుణ్ చిన్నతనంలో ఎంత బాధపడ్డాడో తలుచుకుంటే తనకి కన్నీళ్ళు ఆగడం లేదు. అందరూ చైల్డ్హుడ్ తమ పేరెంట్స్తో ఆనందంగా గడిపితే వరుణ్ మాత్రం ఒంటరిగా అటు అమ్మ ప్రేమ లేక నాన్న ఆరాధన లేక ఎంత బాధపడింటాడో అని ఆలోచిస్తే వర్ష మనసంతా భారంగా అయిపోయింది. ఇన్నాళ్ళు నీ బిహేవియర్ చూసి నిన్ను అసహించుకున్నాను, కానీ నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని ఆలోచించలేకపోయాను. వరుణ్, ఐఎమ్ రియల్లీ సారీ రా అంటూ పక్కనే టేబుల్ మీద ఉన్న వరుణ్ ఫోటో ఫ్రేమ్ చేతిలోకి తీసుకుని ప్రేమగా తడుముతుంది. ఇప్పటిదాకా నీ నుండి ఎలా తప్పించుకొని వెళ్ళాలా అని ఆలోచించాను. బట్ ఇప్పుడు నా ముందున్న లక్ష్యం నిన్ను మామూలుగా మార్చడం. అది నా ప్రేమతోనే సాధ్యమని అర్థమవుతుంది వరుణ్. నిజంగా నిన్ను మామూలుగా మార్చి మమ్మీ డాడీలకు నా భర్తగా నేనే పరిచయం చేస్తాను అని నవ్వుతూ చెప్పి ఆగకుండా వస్తూ ఉన్న కన్నీళ్ళని తుడుచుకొని, ఈ విషయాన్ని నీకు ఇప్పుడే చెప్పను, సర్ప్రైజ్ ఇచ్చి చెప్తాను అని ఫోటో అక్కడే పెట్టేసి, ముందు ఈ రూమ్ని నాకు నచ్చినట్టు చేంజ్ చెయ్యాలి అనుకో హెయిర్ను క్లచ్తో పైకి కట్టేసి కావాల్సిన డెకోర్ ఐటమ్స్ లతీఫ్కి చెప్పి తెప్పించి మేక్ ఓవర్ స్టార్ట్ చేస్తుంది. ముందుగా వేసున్న బ్లూ కలర్ కటన్స్ తీసేసి లైట్ బేబీ పింక్ కలర్ కటన్స్ విత్ ట్రాన్స్పరెంట్ కటన్స్తో లుక్ చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ మ్యాట్రెస్, మిర్రర్, ప్లాంట్స్, బెడ్షీటు, రూమ్ లైటింగ్, డ్రీమ్ క్యాచర్ అన్నీ సెట్ చేసి ఇలా ప్రతి ఒక్కటి చేంజ్ చేసి రూమ్కి సరికొత్త రూపం ఇచ్చి అందంగా తయారు చేస్తుంది. రూమ్ మొత్తాన్ని ఒకసారి చూసి ఏదో ఆలోచన రావడంతో నవ్వుతూ వాల్ క్లాక్ వైపు చూస్తుంది. నైట్ 8 అవుతూ ఉండడంతో వరుణ్ వచ్చే టైం అవుతుంది అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. వర్ష ఫ్రెష్ అయ్యి బ్లాక్ కలర్ టాప్ విత్ వైట్ స్కిన్నీ జీన్స్ వేసుకొని హెయిర్ సెట్ చేసుకొని రెడీ అయ్యి హాల్లోకి రాగానే మెయిడ్ ఇచ్చిన జ్యూస్ తాగుతూ కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి కాంతమ్మ కుకింగ్ చేస్తూ బిజీగా కనిపించడంతో చిన్నగా నవ్వి అలాగే జ్యూస్ గ్లాస్ పట్టుకొని గార్డెన్లోకి వెళ్ళి చిన్నగా వాక్ చేస్తూనే వరుణ్ని ఎలా చేంజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన వరుణ్ ఇంట్లోకి వెళ్తూ ఉండగా, బాయ్, వర్ష మేడం గార్డెన్లో ఉంది అని రహీం చెప్పడంతో ఇంట్లోకి వెళ్ళేవాడు కాస్త గార్డెన్ వైపు వెళ్తూ హాయ్ వర్షు అని నవ్వుతూ చెప్పగానే వరుణ్ వాయిస్ విని తల పైకెత్తి వరుణ్ని చూసి చిరునవ్వుతో హాయ్ వరుణ్ అంటూ వరుణ్కి ఎదురు వెళ్ళి వరుణ్ చేతిని చుట్టేస్తుంది. తను దగ్గరికి వెళ్తేనే దూరంగా పెట్టే వర్ష తనంతట తానుగా ఇలా దగ్గరికి రావడం షాకింగ్గా అనిపిస్తూ ఉంటే ప్రేమగా వర్ష నుదిటిన పడ్డ జుట్టుని వెనక్కి నెడుతూ బోర్గా ఫీల్ అయ్యావా అని అనునాయంగా అడుగుతూ అక్కడే ఉన్న బెంచ్లో కూర్చొని వర్షాను పక్కనే కూర్చోపెట్టుకుంటాడు. కొంచెం ఈవినింగ్నే వస్తానని చెప్పు, మరి ఎందుకు ఇంత లేట్ అయింది ఏంటి అంటూ వరుణ్ వైపు చూస్తుంది. నువ్వు నన్ను ఇంత మిస్ అవుతున్నావని తెలుసుంటే ఎప్పుడో వచ్చేవాడిని కదా వర్ష, అయినా ఈ ఫీలింగ్ కూడా బాగుంది అని అల్లరిగా నవ్వుతూ చెప్తాడు. వర్ష చిరుకోపంగా చూస్తూ భుజం మీద పిడికిలి బిగించి ఒక్క పంచ్ ఇచ్చి, నేనేం మిస్ అవ్వలేదు, ఈవినింగ్ వస్తా అని నైట్ వచ్చావు కదా అందుకే అడిగాను, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు, పద ఫ్రెష్ అవుదువు అని తన గ్లాస్ పట్టుకొని ఇంట్లోకి వెళ్తూ వరుణ్ చూడకుండా నవ్వుకుంటుంది. వెళ్తున్న వర్ష వైపు చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది వర్షు, నేను వెళ్లే ముందు కూడా డల్గా ఉన్న నువ్వు ఇప్పుడు ఎందుకు ఏమీ జరగనట్టు ఇంత ప్రశాంతంగా ఉన్నావు, పైగా నన్ను చూడగానే ఎంతో ప్రేమగా విష్ చేశావు, నీలో మీ పేరెంట్స్ గురించి బాధ కూడా కనిపించడం లేదు అని వరుణ్ పరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఓయ్ వస్తావా, అక్కడే కూర్చుంటావా అని వెనక్కి తిరిగి వరుణ్ని చూస్తూ అనగానే హా వర్షు వస్తున్నాను అంటూ వర్షని తీసుకొని తమ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ని చూసి షాక్ అయ్యి వర్ష వైపు నవ్వుతూ చూస్తాడు. వర్ష తింగరిగా తలగొక్కుంటూ, అంటే మరి నువ్వు వెళ్ళాక ఫుల్ బోర్గా ఫీల్ అయ్యాను, అందుకే నాకు నచ్చినట్టు రూమ్ చేంజ్ చేశాను, ఏం బాలేదా అంటూ వరుణ్ వైపు చూడగానే వరుణ్ వర్ష మొహాన్ని దోసిల్లోకి తీసుకొని నీ అంత అందంగా ఉంది అంటూ తన తలతో వర్ష తలని ఢీకొట్టి అందంగా నవ్వుతాడు. అబ్బా అని తలరుద్దుకుంటూ వరుణ్ చుట్టు పట్టుకొని లాగి, బట్ ఒకటి మిస్ అయింది అంటూ చొరవగా తనే వరుణ్ మొబైల్ లాక్కొని అందులో నుండి తమ కాలేజీలో ఇద్దరు కలిసి దిగిన ఒక పిక్ని సెలెక్ట్ చేసి అది రహీంకు సెండ్ చేసి రేపు ఈవినింగ్ లోపు పిక్ ఎన్లార్జ్ డెలివరీ అవ్వాలి అని ఆర్డర్ వేసి కాల్ కట్ చేసి తన వైపే రెప్ప కూడా కొట్టకుండా చూస్తూ ఉన్న వరుణ్ని చూసి ఏంటి అన్నట్టు సైగ చేస్తుంది. నువ్వేనా వర్షు? వెటకారంగా, కాదు నా ఆత్మ. హబ్బా, ఏది తిన్నగా ఆన్సర్ చెప్పవా, నేను వెళ్ళేదాకా డల్గా ఉన్న నువ్వు నేను వచ్చేలోపు ఇంత హైపర్ యాక్టివ్ లాగా ఎలా చేంజ్ అయ్యావు, ఈ కొద్ది సమయంలో ఏం మిరాకిల్ జరిగింది? మిరాకిల్ లేదు, మామిడికాయ ఆకు లేదు, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ టవల్ వరుణ్ చేతికిచ్చి
తనని వాష్రూంలోకి తోసి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి కిందకు వెళ్ళి కాంతమ్మ చేసిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి అప్పటికే లేట్ అయిందని కాంతమ్మకు వడ్డిస్తుంది. కాంతమ్మ వర్షాలో కనిపిస్తూ ఉన్న ఈ మార్పుని చూసి చల్లగా ఉండండి తల్లి అని ఇద్దరిని దీవించి తృప్తిగా భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకుని వర్ష బలవంతం మీద తన రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. వరుణ్ డ్రెస్అప్ అయి కిందకి వచ్చి కాంతం కాంతం భోజనం పెట్టు అని పిలుస్తాడు. సైలెంట్గా ఉండు, నానమ్మ ఇప్పుడే టాబ్లెట్స్ వేసుకుని పడుకుంది, ఇలారా నేనే వడ్డిస్తా అని వరుణ్ చేయి పట్టుకొని కూర్చోపెట్టి తనకు వడ్డించి తను కూడా పక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ డిన్నర్ చేస్తుంది. వర్ష వింత బిహేవియర్ అర్థం అవ్వక వరుణ్ ఏం తింటున్నాడు ఎంత తింటున్నాడు అర్థం అవ్వక వర్ష పెట్టింది తిని పక్కకొస్తాడు. వర్ష డిన్నర్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని మీరు కూడా తినేసి మొత్తం క్లీన్ చేసి పడుకోండి అని మెయిడ్కి చెప్పి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ను బౌల్లో వేసుకొని తింటూ వరుణ్ పక్కనే కూర్చొని తింటూ తన వైపే పిచ్చి చూపులు చూస్తూ ఉన్న వరుణ్ వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ కావాలంటే ఫ్రిడ్జ్లో ఉంది వెళ్ళి తిను, అంతేకాని అలా చూడకు దిష్టి తగులుతుంది అని ఐస్ క్రీమ్ తింటూనే ముద్దుగా చెప్పి అటువైపు తిరిగి తినడం చూసి వరుణ్ తల కొట్టుకొని నేను ఐస్ క్రీమ్ కోసం చూడట్లేదే, నీలో వచ్చిన ఈ చేంజ్కి రీజన్ ఏంటో అర్థం అవ్వక చూస్తున్నాను, ఇప్పటికైనా చెప్తావా సడన్గా వచ్చిన ఈ మార్పుకి కారణమేంటో అంటూ వర్షాను తన వైపుకు తిప్పుకొని సూటిగా చూస్తూ అడుగుతాడు. ఏంటయ్యా నీ గోల, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, అడిగిందే అడిగి తల తింటున్నావు హా, నేను ఏడుస్తూ కూర్చుంటే ఇలా ఏడుస్తూ కూర్చోకు, నువ్వు ఎంత ఏడ్చినా మీ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళను అన్నావు, సరే ఏడ్చి యూజ్ ఏముంది అని మామూలుగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటే ఎందుకు ఇలా ఉన్నావని మళ్ళీ రివర్స్లో అడుగుతున్నావు, ఒకటి చెప్పు, నేను మార్నింగ్లో డల్గా ఉండడం ఇష్టమా లేక ఇలా ఉండడం ఇష్టమా చెప్పు, నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను అంటూ బౌల్ ఖాళీ చేసి పక్కన పెడుతూ అడుగుతుంది. వరుణ్ కాసేపు మౌనంగా ఉండి తర్వాత నవ్వుతూ నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పగానే వర్ష నవ్వుతూ ఇప్పటి నుండి అలా ఉండడానికే ట్రై చేస్తా వరుణ్, అందుకే నన్ను నేను నార్మల్ చేసుకొని ఇలా చేంజ్ అయ్యా, రేపు ఆఫీస్కి వెళ్ళాలి అన్నావు కదా, ఇక పడుకుందామా అని పైకి లేవగానే వరుణ్ కూడా నవ్వుతూ పైకి లేచి పద అంటూ వర్షాన్ని తీసుకుని తమ రూమ్కి వెళ్తాడు. రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేసి బెడ్ వైపు చూడగానే ఇద్దరికి మధ్యలో అడ్డుగా పిల్లోస్ పెడుతూ ఉన్న వర్షాన్ని చూసి చిన్నగా నవ్వి ఏంటి ఇద్దరి మధ్య చైనా వాళ్ళు కడుతున్నావా అంటూ చిరునవ్వుతో అడుగుతూ వేసుకున్న షర్ట్ విప్పుతాడు. పోతూ ఉంటే లో వాయిస్లో చెప్తుంది. షర్ట్ని హ్యాంగ్ చేస్తూ ఏ నన్ను ఇలా చూసి టెంప్ట్ అవుతున్నావా ఏంటి అని చిలిపిగా నవ్వుతూ వర్ష వైపు నడుస్తూ ఒళ్ళు విరుచుకుంటూ అడుగుతాడు. అంత సినిమా లేదు వర్ష, ఇక్కడ దేనికి టెంప్ట్ అవ్వదు, ఒక్క ఐస్ క్రీమ్కి తప్ప అని తింగరగా నవ్వి అయినా నువ్వేంటి ఇలా మీదకి వస్తున్నావు, దూరం దూరం అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉండాలని చెప్పా కదా అంటూ గోడ రావడంతో ఆగిపోయి వరుణ్ వైపు టెన్షన్గా చూస్తూ చెప్తుంది. వరుణ్ ఉన్నట్టుండి వర్ష నడుం పట్టుకొని తనకి అదుముకొని సో నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వట్లేదు అంటున్నావు అంతేనా అంటూ సూటిగా సూది లాంటి చూపులతో అడుగుతాడు. వర్షకి వరుణ్ణి వితౌట్ షర్ట్ అంత దగ్గరగా చూస్తూ ఉంటే ఊపిరాడడం కష్టంగా ఉండి గొంతులో నుండి మాటలు రాక అవ్వట్లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. హో అవునా, మరి ఇదేంటి అంటూ వర్ష నుదిటిన పట్టిన చెమట తన చేతి వేళ్లతో తుడిచి వర్ష వైపు చూసి కళ్ళెగరేస్తాడు. ఓ లే అంటూ ఒక్క అక్షరం కూడగట్టుకొని చెప్తుంది. ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నావే, ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు, కాస్త అర్థమయ్యేలాగా చెప్పు అంటూ ఇంకా గట్టిగా తన పట్టు బిగించి వర్ష లేత పర్వాలకి తన రాతి గుండెను తాకించి వర్షాలో మరింత కంగారు. వరుణ్ చేసిన పనికి వర్ష ఒళ్ళంతా 1000 వోల్ట్ కరెంటు పాస్ అయినట్టు అవ్వడంతో వరుణ్ని దూరంగా నెట్టి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద వాటర్ బాటిల్ తీసుకుని దించకుండా బాటిల్ ఖాళీ చేసి వరుణ్ వైపు కోపంగా చూసి ఖాళీ బాటిల్ను వరుణ్ మొహం మీదకు విసిరి అడ్వాంటేజ్ తీసుకుంటే చంపేస్తా అంటూ ఉక్రోషంగా అరిచి బెడ్ ఎక్కి ఫుల్గా బెడ్షీట్ కప్పుకొని వామ్మో కాస్తలో మిస్, లేకపోతే టెంప్ట్ అయిపోయేదాన్ని, స్వామి ఆంజనేయ నేను ఈ రాక్షసుని మామూలు మనిషిని చేసేదాకా కాస్త నిగ్రహాన్ని ప్రసాదించవయ్యా, నేను 2% ఇచ్చినా చాలు అని ఆంజనేయ దండకం చదువుకుంటూ ఉంటుంది. వరుణ్ బాటిల్ని తనకి తగలకుండా క్యాచ్ పట్టుకుని నువ్వు ఎలా టెంప్ట్ అవ్వవో నేను చూస్తాను మై డియర్ క్యూట్ రాక్షసి అని నవ్వుకుంటూ బాటిల్ను యథావిధిగా టేబుల్ మీద పెట్టేసి మధ్యలో ఉన్న పిల్లోస్ని విసిరేసి మనసులో ఆంజనేయ దండకం చదువుకుంటూ బిజీగా ఉన్న వర్షాన్ని చూసి నవ్వుకుంటూ వర్షాన్ని తన మీదకి లాక్కొని ఏంటి దేవుడికి ఏదో గట్టిగా టెండర్ వేస్తున్నట్టున్నావు అని వర్ష కింద పెదవిని తన వేలితో నలుపుతూ హస్కీగా అడుగుతాడు. హే నువ్వేంటి నా మీదున్నావు, ముందులే పైకి అని కాళ్ళు చేతులు ఆడిస్తూ కోతి పిల్లలాగా అరుస్తుంది. అది చూసిన వరుణ్ నవ్వాపుకుంటూ
హోహో హలో మేడం, ఎవరి మీద ఉన్నారో కాస్త చూసి మాట్లాడండి అనగానే వర్ష వరుణ్ వైపు అనుమానంగా చూస్తూ తన కింద చూడగానే వరుణ్ తన మీద కాదు తనే వరుణ్ మీద ఉందని అర్థం చేసుకొని నాలుక ఖర్చుకొని అంతలోనే ఏదో గుర్తొచ్చిందానిలాగా అవును నేను నీ మీదకి ఎలా వచ్చాను అంటూ వరుణ్ వైపు సీరియస్గా చూస్తూ అడుగుతుంది. హే నేను నీ మీదకి ఎలా వచ్చానో చెప్పు అంటూ వరుణ్ వైపు సీరియస్గా చూస్తూ అడుగుతున్న వర్షాన్ని చూసి ఓసి నా తింగర్ బుచ్చి ఎలా వచ్చావంటే ఇలా వచ్చావంటూ వర్షాన్ని బెడ్ మీదకి దొర్లించి తను తేరుకునే లోపే మళ్ళీ తనను తన మీదకి లాక్కొని ఇదిగో ఇలా వచ్చావంటూ కొంటెగా నవ్వుతూ కన్ను కొట్టగానే యూ ఇందాకే కదా చెప్పాను మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉండాలి అని చెప్పి 10 నిమిషాలు కూడా అవ్వలేదు అంటూ వరుణ్ బుగ్గ మీద ఘాటు పడేలాగా కొరికి తన ప్లేస్కి వెళ్ళి పడుకుంటుంది. నువ్వు నిజంగా రాక్షసువేనే చూడు ఎలా ఘాటు పడిందో అంటూ మిర్రర్లో చూసుకుంటూ ఉంటాడు. తెల్లగా ఉన్న బుగ్గ మీద ఘాటుపడి ఎర్రగా కందిపోయిన బుగ్గను చూపిస్తూ గుర్రుగా అంటాడు. బెడ్ మీద కూర్చొని పిల్లో ఒళ్ళో పెట్టుకొని నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది, సో నాతో జాగ్రత్త అని నాలుక బయట పెట్టి వెక్కిరించి నవ్వుతూ బెడ్ మీద పడుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది. ఇలా తయారయ్యావేంటే అని వర్షాన్ని ముద్దుగా తిట్టుకుంటూ వర్ష కొరికిన చోట ప్రేమగా తడిమి లైట్ ఆఫ్ చేసి కర్టన్స్ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి వరుణ్ కూడా బెడ్డెక్కి వర్షను తన గుండెల మీదకి చేర్చుకొని చుట్టూ చేతులు వేస్తాడు. వర్ష ఏదో అరుస్తూ ఉండగా తన పెదాల మీద వేలు పెట్టి ష్ అరవ్వాకు, ఏం చెయ్యను, నాకిలా నీతో పడుకోవడం ఇష్టం, ఎప్పటి నుంచో ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, సో బుద్ధిగా పడుకో అంటూ తన అందమైన కళ్ళ మీద చిరుముద్దులు కురిపిస్తూ పీస్ఫుల్గా కళ్ళు మూసుకొని గుడ్ నైట్ వర్షు అంటూ పడుకున్న వరుణ్ణి చూసి నవ్వుకుంటూ ఒక చేయి వరుణ్ నడుం మీద మరో చేయి తన గుండెల మీద వేసి తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. మార్నింగ్ 8 అవుతూ ఉండగా మెలకు వచ్చిన వర్ష వరుణ్ని చూసి చిన్నగా నవ్వి తనకి డిస్టర్బ్ అవ్వకుండా విడిపించుకొని గుడ్ మార్నింగ్ వరుణ్ అంటూ చిన్నగా విష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. పెళ్ళయ్యాక ఫస్ట్ డే కాబట్టి పద్ధతిగా సారీ కట్టుకొని టవల్తో తలని చుట్టుకొని నుదిటిన బ్లూ కలర్ స్మాల్ బింది దాని కింద కుంకుమ పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతులకి గాజులు చెవిలో బుట్టకమ్మలు పెట్టుకొని పూజ చేయడానికి దేవుడి గది వైపు వెళ్తుంది. రోజు పొద్దున్నే లేవగానే దేవుడి గది మొత్తం శుభ్రం చేసి పూజ చేసే కాంతమ్మ స్నానం చేసి పూజ గదిలోకి వచ్చి చూడగానే మహాలక్ష్మిలాగా చీర కట్టుకొని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి మనసారా స్మరిస్తూ దేవుడి గది శుభ్రం చేస్తూ ఉన్న వర్షాన్ని చూసి చిరునవ్వుతో చూస్తూ తన చుట్టూ మెటికలు విరిచి సౌండ్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడంలో బిజీ అవుతుంది. వర్ష గదిని శుభ్రం చేసి దేవుడికి పటాలకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి అవి నీట్గా దేవుడి గదిలో అరేంజ్ చేసి గార్డెన్లో ఉన్న పూలను కోసుకొచ్చి దేవుళ్ళందరికీ అందంగా అలంకరించి మాధవి ఎలా పూజ చేసేదో గుర్తు చేసుకొని అలాగే పూజ చేసి తన మనసులోని కోరికని దేవుడి ముందు చెప్తూ దీపం వెలిగించి హారతిచ్చి పూజను ముగిస్తుంది. హారతి కళ్ళకి అద్దుకొని కుంకుమ పసుపు తన మంగళసూత్రానికి రాసి దేవుడికి చేతులు జోడించి నమస్కారం చేసి కిచెన్లోకి వెళ్ళి కాంతమ్మకు గుడ్ మార్నింగ్ చెప్పి తనే స్వయంగా వరుణ్కి కాఫీ కలిపి ఒక కప్పు కాంతమ్మకు అందించి మరో కప్పు వరుణ్కి ట్రే పట్టుకొని తన రూమ్కి తీసుకుని వెళ్తుంది. నడుం దాకా బెడ్షీట్ కప్పుకొని బోర్ల పడుకొని పిల్లోని హత్తుకొనున్న వరుణ్ని చూసి నవ్వుతూ ట్రే టేబుల్ మీద పెట్టేసి బెడ్ మీద కూర్చొని వరుణ్ గెటప్ టైం 8:40 అవుతుంది లే అంటూ వరుణ్ని బలవంతంగా లేపి చేతిలో కాఫీ కప్ పెట్టి బెడ్షీట్ను నీట్గా సర్దుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి ఖాళీ కప్ తీసుకొని మళ్ళీ కిచెన్ వైపు వెళ్తుంది. వెళ్తున్న వర్ష వైపు చూసి ఈ రోజు కోసమే ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను వర్షు, నీలో వచ్చిన ఈ మార్పు నాటకం అని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే నీ కళ్ళల్లో నా మీద ప్రేమ చేతుల్లో ఎనలేని అభిమానం కనిపిస్తుంది, ఇది ఇలాగే శాశ్వతంగా ఉండాలి వర్షు, ఇప్పటి వరకు నేను అనాథ అని ఫీల్ అయ్యేవాడిని, బట్ ఇప్పుడు చెప్తున్నాను నేను అనాథని కాదు, నాకు వర్షు ఉంది అని చెమ్మగిలిన కళ్ళని తుడుచుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. వరుణ్ ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేలోపు కాంతమ్మ హెల్త్తో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసి వరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వరుణ్ కాసేపటికి సూట్లో ఆఫీస్కి రెడీ అయ్యి రాగానే చిరునవ్వుతో వరుణ్ చేపట్టుకొని చైర్లో కూర్చోపెట్టి పక్కనే నిల్చుకొని వరుణ్కి వడ్డిస్తూ ఉంటుంది. నువ్వు కూడా కూర్చోవచ్చు, ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామంటూ తన పక్కనే చైర్లో వర్షని కూర్చోపెట్టి తనకి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉండగా వర్ష తనను ఆపి ఇవాళ ఫ్రైడే కదా నేను ఉపవాసం నువ్వు తిను అంటూ వరుణ్కి బలవంతంగా తినిపించి తను తిన్నాక జ్యూస్ గ్లాస్ అందించి రెడీ అయ్యి వస్తాను 5 minutes అని హెయిర్ బ్లో చేసుకొని 10 minutesలో సింపుల్గా రెడీ అయ్యి రాగానే ఇద్దరు కాంతమ్మకి చెప్పి ఆఫీస్కి బయలుదేరుతారు.
ఆఫీస్ వైపు వెళ్తున్న వరుణ్తో ఇవాళ ఫస్ట్ డే కదా ప్లీజ్ టెంపుల్కి తీసుకెళ్ళు, దేవుడి దర్శనం చేసుకుని వెళ్దామని రిక్వెస్ట్ చేయడంతో తనకి దేవుడి మీద నమ్మకం లేకపోయినా వర్ష కోసం గుడివైపు కార్ని పరుగులు పెట్టిస్తాడు. మొత్తానికి వర్ష వరుణ్ణి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడి నుంచి ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.